మనం కొట్టిందేమన్నా 150 160 200 టోటలు. ఒక్క వికెట్ పడకుండా చేసిలేంది. ఈ మ్యాచ్ కూడా ఎట్నోకట్లా అయిపోతే మంచిగుండు. ఎవ్రీడే ఇస్ నాట్ సండే పటేలు. ప్రతి మ్యాచ్ మీ లక్కు మంచిగుండు అయిపోతుందని అనుకోకు. ఎట్లుంది దెబ్బ, మీరు తేరుకునుడు కూడా కష్టమే. పటేలు గా జీటీని ఓడించి వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టువే, ఎంఐని కిందికి నెట్టి మీదికి రావే అంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా వాళ్ళని గెలిపించి వాళ్ళని ఇంకింత కాన్ఫిడెంట్ గా ప్లే ఆఫ్స్ కి పంపిస్తాను కదా. ఏమైందివే పటేలు, స్టార్టింగ్ లో మంచిగానే ఆడిల్లు కాదువే. అదే మాకు అర్థం అవుతలేదు అన్న. సడన్ గా టైం బ్యాడ్ నడుస్తుంది. ఇలా సప్పుడేక రాహుల్ ఓపెనింగ్ కూడా పంపిస్తే సెంచరీ చంపిండు. అయినా గానీ మ్యాచ్ మింగింది. అల్లా మీ తప్పేం లేదు బ్రో. ఈసారి మమ్మల్ని ట్రోఫీ గెలవకుండా ఇవ్వాలి ఆపలేరు గంతే. రాహుల్ అన్న సెంచరీ కొడితే నేను కొట్టలేనా? 12 మ్యాచ్లు 617 రన్స్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్. ఒకటే సీజన్ లో ఒకటే టీం నుండి ఇద్దరు ఓపెనర్లు 600+ రన్స్ కొట్టుడేంది, అది కూడా జస్ట్ 12 మ్యాచ్లలోనే. ఈ సీజన్ ఎట్లనో ఒకట్లా ట్రోఫీ గెలుద్దాం అనుకుంటే వీళ్ళు ఒకరు తలిగిర్రు. మా బట్లర్ బాబాయ్ కూడా 500 రన్స్ కొట్టిండు. కాకపోతే జస్ట్ 11 ఇన్నింగ్సే. ఇంకా అంటే కోహ్లీ అన్న నీతో సమానంగా ఆడిండు మా బట్లర్ బాబాయ్. బట్లర్ అంటే ప్లే ఆఫ్స్ కుంటాడు తీతమ్ముడు. సప్పుడేకి ఇంగ్లాండ్ పోతాడు. ప్లే ఆఫ్స్ లో మీ ఇద్దరిని అవుట్ చేస్తే చాలు. అవుట్ చేస్తే చాలన్నా, కానీ ఎవరు అవుట్ చేయాలి? మేము 50 కొట్టేదాకా అవుటే కావు. రాహుల్ బ్రో, ఇప్పటికి కూడా మనం బాధపడాల్సింది ఏం లేదు. రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిచినామంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. ఒకటి ఎంఐతోని, ఇంకోటి పంజాబ్ తోని. అబ్బా ఏం లక్కున్నది పటేలు మనకి. ఐపీఎల్లో 5వ సెంచరీ చంపిన. ఓపెనింగ్ వచ్చి లాస్ట్ దాకా అవుట్ కాకుండా ఆడినా. ఏం మిగిలింది? బూడిదా. అరే బాధపడకు రాహుల్ బ్రో. రిమైనింగ్ 2 మ్యాచెస్ లో మనం ఒక్క ముంబైతో మ్యాచ్ గెలిచినా గానీ క్వాలిఫై అవుతాం. ఆహా, మనకి ఇంక అన్ని ఆఫర్లు ఉన్నాయా? ఎట్లా? వెరీ సింపుల్. మనం ముంబైని ఓడిస్తే మన పాయింట్లు 15 దగ్గర ఉంటాయి. తర్వాత గదే ముంబై పీబీకేఎస్ చేతిలో కూడా ఓడిపోయింది అనుకో, వాళ్ళ పాయింట్లు 14 కన్నే అవుతాయి. ఆ తర్వాత గదే పీబీకేఎస్ మనల్ని ఓడించినా గానీ ఏం కాదు. 15 పాయింట్లతో వీఆర్ గోయింగ్ టు క్వాలిఫై. మరి మనకంటే కిందున్న లక్నో సూపర్ జైంట్స్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచిందనుకో 16 పాయింట్లు వస్తాయి. అప్పుడేం చేస్తావు? ఏగా పంతు ఇప్పుడు అంత సీన్ లేదు గాని మనం వరుసగా 2 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవ్వుడే ఎవ్వరు ఆపలేరు. తమ్ముడు, మీరు ఇన్ని మ్యాచ్లు ఎట్లా అన్నా నేనేమనలేదు. కానీ మీ నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోని. వాళ్ళు మనలాగా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని వాళ్ళు కాదు, 5 సార్లు గెలిచిన వాళ్ళు. వాళ్ళని ఓడించి ఇంటికి పంపాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇక ఆ తర్వాత అయ్యర్ తమ్మునికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా ఓడిస్తాడు. నాకు మీ మీదనే డౌటు. వీళ్ళతో ఏదైతుంది అన్నా, అసలు వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్న ముంబైని ఫామ్ లకు తీసుకొచ్చిందే వీళ్ళు. వీళ్ళని నమ్ముకునే బదులుగా పంతుని నమ్ముకునేది నయ్యం. మేము ఎట్లాగూ డీసీని ముంబైని ఓడించేస్తాం. గా పంతుని వరుసగా 3 మ్యాచ్లు గెలవమని చెప్పు. సప్పుడేగా ఎంఐ డీసీ రెండింటికి పోతాయి. అరే అట్లా కాదయ్యరు. డీసీ, పీవీకేఎస్, ఆర్సీబీ మన ముగ్గురమే ఐపీఎల్ స్టార్టింగ్ అయినప్పటి నుండి ఆడుకుంటూ ట్రోఫీ గెలవలేదు. అందుకే మన ముగ్గురం ఒక సిండికేట్ గా ఫామ్ అయి మంచిగా అనుకుని ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు ట్రోఫీ గెలవచ్చు. ఇలా గుజరాత్ టైటాన్స్ మా మీద ఆడిన ఆట చూసినాక ఇంకా మీకు ట్రోఫీ గెలుతామని ఆశ ఉన్నదా? పట్టిగానే పిసుకుతాం. గదే జీటీని వాళ్ళ ఫస్ట్ మ్యాచ్లనే ఓడించిన పటేలు. వాళ్ళని ఎట్లా పిసుకాలో నాకు తెలుసు కానీ ఇక మీ పని మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక నిన్న ఆఫ్టర్నూన్ జరిగిన మ్యాచ్ పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన స్పూఫ్ కూడా అప్లోడ్ అయింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.